ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ అయితే ప్రారంభం కాబోతుంది మరికొన్ని సేపట్లోనే. సో సెప్టెంబర్ 9 అంటే ఇవాళే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రతిరోజు ఈ మ్యాచెస్ జరుగుతుంటాయి. ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఈరోజు మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇవాళ మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది. ఆసియా కప్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మనం చెప్పుకుందాం దాని గురించి. 14th జరగబోతుంది. సో దానికంటే ముందు యూఏఈతో అంటే రేపు 10వ తారీఖు రోజు ఇండియా యూఏఈతో తలపడబోతుంది. మొత్తము 2 గ్రూపులుగా అయితే ఆసియా కప్లో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంది. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ అలాగే హాంకాంగ్ ఈ జట్లు ఉంటాయి. అలాగే మరో గ్రూప్ బి అయినటువంటి గ్రూప్ బిలో మాత్రము ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు గ్రూప్ బిలో ఉంటాయి. గ్రూప్ ఏలో మాత్రము ఇండియా, పాకిస్తాన్ అండ్ యూఏఈ, ఒమన్ జట్లు ఉంటాయి. సో మొత్తం 8 టీములు అయితే ఆసియా కప్లో అయితే తలపడనున్నాయి. సో ఈరోజు ఎప్పుడైతే సెప్టెంబర్ 9 ప్రారంభమైనటువంటి ఈ ఆసియా కప్ మ్యాచెస్ సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కొనసాగుతాయి. అంటే మొత్తం 19 రోజుల పాటు కూడా క్రికెట్ లవర్స్కి, ఎవరైతే క్రికెట్ని అభిమానించే పర్సన్స్ ఉన్నారో క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఒక పండగనే చెప్పాలి. సో ఆసియా కప్పు ఈ 19 రోజుల పాటు ఈ క్రికెట్ లవర్స్కి కనువిందు చేసేలాగా ఒక మంచి ట్రీట్ని అయితే ఇవ్వబోతుంది. సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది. బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరగబోతుంది. రేపు గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇటు యూఏఈ అండ్ ఇండియా ఈ రెండింటికైతే జరగబోతుంది. సో ఎంత చూసుకున్నా కూడా ఆసియా కప్లో మాత్రం హాట్ ఫేవరెట్ మాత్రం ఎప్పుడు కూడా టీమిండియానే అని చెప్పాలి. టీమిండియా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది ఆసియా కప్లో. ఆసియా కప్లో ఇప్పటి వరకు మంచి రికార్డు టీమిండియా పేరిట ఉన్నాయి. పైగా ఈసారి జరగబోయే ఈ ఆసియా కప్పులో టీమిండియాలో అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ T20 వరల్డ్ కప్ ఆసియా కప్ అనగానే మనకి 2 ఫార్మాట్లు గుర్తొస్తాయి, వన్డే అండ్ T20. సో T20 వరల్డ్ కప్ ఇది. T20 అయితే ఈసారి ఆసియా కప్లో 3వసారి జరగబోతుంది. సో ఈసారి మాత్రము T20 వరల్డ్ కప్ ప్రపంచ కప్పు కంటే ముందుగానే ఇది మనకి యూజ్ కూడా అవుతుంది. అంటే ఎవరు ఎటువంటి ఆట తీరు కనబరుస్తారని అదంతటి కూడా ఇక్కడ మనకి తెలిసే అవకాశం ఉంది. అంటే ఆసియా కప్పు ఒక ప్రాక్టీస్ లాగా కూడా T20 వరల్డ్ కప్కి అయితే మనకి యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎవరైతే సీనియర్లు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా లేకుండానే ఆసియా కప్ బరిలోకి అయితే టీమిండియా అయితే దిగబోతుంది. యంగ్స్టర్స్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు సారథిగా. అలాగే వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నారు. అలాగే టీమిండియా స్క్వాడ్ చూసుకున్నట్లయితే తిలక్ వర్మ ఉన్నాడు, అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్గా రాబోతున్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇటు T20 ఫార్మాట్లో అయితే అభిషేక్ శర్మకి మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. తన పేరిట వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా కూడా మంచి పేరుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి అక్షర్ పటేల్ ఇటు స్పిన్ మాయాజాలం చేస్తుంటాడు. అలాగే హార్దిక్ పాండ్యా తన పదునైన బౌలింగ్తో అలాగే బ్యాటింగ్తో కూడా రాణించగలడు. ఇద్దరు ఆల్రౌండర్లతో అయితే భారత్ అయితే బరిలోకి దిగుతుంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా అంటే బుల్లెట్ లాంటి వేగవంతమైన బాల్ను వేయడంలో దిట్ట బుమ్రా ఉన్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అంటే ఇటు స్పిన్ మాయాజలము అలాగే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఇటు హార్దిక్ పాండ్యా, బుమ్రా ఉన్నారు. అలాగే బ్యాటింగ్ విభాగంలో కూడా పటిష్టమైనటువంటి బలంగా అయితే భారత్ కనిపిస్తుంది. సో మొత్తంగా 19 రోజుల పాటు జరిగే ఈ ఆసియా కప్ షెడ్యూల్లో అయితే మన టీమిండియా కూడా రేపు యూఏఈతో తలపడనుంది. ముఖ్యంగా 14వ తారీఖు అయితే పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ అయితే పాకిస్తాన్తో తలపడుతుంది. సో 14వ తారీఖు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగబోతుందని చెప్పాలి. డిఫెండింగ్ ఛాంపియన్ అంటే రన్నరప్తో సరిపెట్టుకున్నటువంటి లాస్ట్ టైము టీమిండియా అయితే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో అయితే బరిలోకి దిగుతుంది. ఈసారి ఎలాగైనా సరే 2 మ్యాచ్లు గెలిస్తే కూడా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఎలాగైనా ఈ 2 మ్యాచ్లు టీమిండియా గెలుస్తుంది. దాంట్లో సందేహం అనేది అసలు లేదని చెప్పాలి. ముఖ్యంగా అలాగే ఇటు 14కి పాకిస్తాన్తో తలపడిన తర్వాత ఇటు పాకిస్తాన్ కూడా మంచి ప్రతిభని కనబరుస్తుంది కాబట్టి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ కూడా ఫైనల్స్కి వస్తే రెండోసారి ఇటు టీమిండియా అలాగే పాకిస్తాన్ భారత్తో తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 సార్లు కూడా మనం చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఎటు చూసినా కూడా భారత్ అయితే పటిష్టమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో బౌలింగ్ లైనప్తో అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ఆసియా కప్పు ఈ 19 రోజుల పాటు ప్రతి ఒక్కరికి కూడా కనువిందు చేసే అవకాశం ఉంది. ప్రతి క్రికెట్ లవర్కి కూడా
పండగని చెప్పాలి. సో ఈరోజు ఫస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి కాసేపట్లో 8 గంటలకి. సో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 8 గంటలకి మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. రేపు యూఏఈతో భారత్ అయితే తలపడుతుంది. సో యూఏఈ చిన్న జట్టు అయినా సరే సో ఆడాల్సింది కాబట్టి అక్కడ గెలవాలి. ఆ గెలిచిన స్కోరు ఆ పాయింట్లు కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఎలాగూ గెలుస్తుంది. సో రేపు ఫస్ట్ మ్యాచ్, ఆ తర్వాత 14th హై వోల్టేజ్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో ఈ 2 మ్యాచెస్ గెలిస్తే మాత్రం ఫైనల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ఈసారి ఆసియా కప్పు T20 ఫార్మాట్లో ఆసియా కప్పు జరుగుతుంది. దాన్ని మిస్ చేయకుండా ఎలాగైనా కొట్టాలని చెప్పేసి యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక రెట్టింపు ఉత్సాహంతో అయితే ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా గతంలో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో మంచి ప్రతిభనైతే కనబరిచారు. అలా బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగా ఉంది కాబట్టి సో హాట్ ఫేవరెట్ ఏ రకంగా చూసినా కూడా ఇండియా అనే చెప్పాలి. తప్పకుండా ఇండియానే హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అది కూడా మంచి జట్టే. శ్రీలంక కూడా మంచి జట్టే. సో ఎన్ని మంచి జట్లు ఉన్నప్పటికీ కూడా ఉత్తమమైన ప్రతిభ కనబరిచినటువంటి జట్టే ఫైనల్స్కి చేరుకుంటుంది. సో ఆ ఉత్తమమైన ప్రతిభ కనబరిచే జట్టుగా మన ఇండియాకి కూడా భారత్కి కూడా మంచి పేరుంది కాబట్టి తప్పకుండా ఫైనల్స్కి వెళ్ళే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. సో ఈ మ్యాచెస్ అన్నీ జరిగే మ్యాచెస్ అన్ని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా. అలాగే ఈ పాకిస్తాన్లో జరగవలసినటువంటి మ్యాచ్లు ఇటు పాకిస్తాను అలాగే ఇండియాకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అంటే లాస్ట్ టైం కొన్ని అంటే యుద్ధం నేపథ్యంలో ఇటు ఇండియన్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని యూఏఈలో అయితే ఈ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. దుబాయ్, అబుదాబి వేదికగా అయితే ఈ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఈ వేదికల గురించి చెప్పాలంటే స్పిన్ అంటే టర్నింగ్ పిచ్చెస్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఈ టర్నింగ్ పిచ్చెస్లో మన స్పిన్ మాయాజాలం తప్పకుండా మాయ చేస్తుందని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు. సో ఆ స్పిన్ మాయాజాలం అలాగే బ్యాటింగ్ లైనప్తో ఇండియా ముందుకు వెళ్ళాలని మనం కూడా ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్దాము. చూస్తూనే ఉండండి మెగా 9 నుంచి ఎప్పటికప్పుడు కూడా ఏషియా కప్ అప్డేట్స్ మీకు డైలీ అందిస్తుంటాం.